హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మీరు వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను ఆ మంచి హ్యాచ్ బ్యాగ్లో డీజిల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2014 11th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2015 ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ అనమాట. సో దాంతో మీకు వ్యాలిడిటీ కూడా 2015 నుంచే కౌంట్ అవుతుంది. అండ్ హ్యూండై i20 ఆస్టా డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట టాప్ ఎండ్ లో. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే సో వెహికల్ వచ్చేసి ఏంటంటే చాలా తక్కువ తిరిగింది అనమాట. అది కూడా ఓన్లీ 65,000 kilometers. కలర్ కూడా మెరూన్ కలర్ ఉంది. i20లో చాలా బాగా కనిపిస్తుంది. అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అనమాట. సో వెహికల్ బ్యాటరీ కానీ గ్లాసెస్ కానీ ప్యానల్స్ కానీ అన్ని కూడా ఒరిజినల్ ఉన్నాయి. అండ్ అలైవీల్స్ కూడా చాలా నీట్ గా కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ కూడా ఇన్సూరెన్స్ అయితే నాట్ అవైలబుల్. వెహికల్ ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు అంతా ఒరిజినల్ కండిషన్ లో ఉంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో ఫ్రంట్ లో మీరు చూసుకోండి హెడ్ లైట్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా నీట్ గా మెయింటైన్ చేస్తుంది. సో ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డల్ అయిపోవడం కానీ సో అట్లా ఏం లేదనమాట. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ కానీ ఫ్లడ్ మాత్రం కాలేదు. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ పరంగా చూసుకుంటే సో ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే 1.4 1400cc డీజిల్ మాన్యువల్ 4 cylinder ఇంజిన్ అనమాట. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. పికప్ కూడా చాలా బాగుంటుంది. డీజిల్ i20 చాలా ఫేమస్ అనమాట. సో వెహికల్కి వచ్చేసి మైలేజ్ సిటీలో మీకు 15 to 18 వస్తుంది. హైవే అయితే మీకు అప్ టు 20+ వరకు మైలేజ్ వస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లో మీరు చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన ఆప్రాన్స్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో లెఫ్ట్ అండ్ రైట్ అండ్ బ్యాటరీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు బానెట్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఇంజిన్ ఇంటీరియర్స్ లో అయితే ఎక్కడ కూడా మీకు ఎలాంటి లీకేజెస్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన అన్ని క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన మీకు లెఫ్ట్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే వెహికల్ వచ్చేసి ఏంటంటే సీట్ టైర్స్ అనేది అవైలబుల్ ఉంది. అప్ టు 70% వరకు టైర్ కండిషన్ ఉంది. డైమండ్ కట్ అలైవీస్ తో పాటు ఇంటిగ్రేటర్ మీకు డిస్క్ బ్రేక్ ఉంది. 195/55 R16 inches టైర్ ఉంటుంది అనమాట. దాంతో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకుని అప్ టు 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అండ్ ఓవర్ వెమ్స్ బాడీ కలర్ అయితే విత్ ఇండికేటర్ ఉంది. అండ్ కీలెస్ ఎంట్రీ కూడా ఉంది. అండ్ క్రోమ్ ఫినిష్ కూడా ఉంది చూసుకోండి. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ పవర్ విండోస్ కూడా మీకు చూసుకోండి వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. అండ్ దాంతో పాటు మీకు ఓవర్ వేమ్స్ కూడా మీరు చూసుకోండి. సో ఓవర్ వేమ్స్ కూడా ఆటో ఫోల్డ్ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన డ్రైవర్ సైడ్ లో చూసుకుంటే మీకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అండ్ టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ ఉంది. అండ్ స్టీరింగ్ మౌల్టెడ్ కంట్రోల్స్ కూడా లెదర్ ఫినిష్ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన క్లస్టర్ వైజ్ లో మీరు చూసుకుంటే ఇది వచ్చేసి ఏంటంటే అప్ టు 65,000 kilometers మాత్రం తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్. అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పోర్షన్ లో ఇక్కడ ఇంటీరియర్స్ చూసుకుంటే డ్యూయల్ టోన్ ఫినిష్ ఉంది. వెహికల్ వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోండి లాక్ అన్లాక్ బటన్, టర్న్ ఇండికేటర్స్ అండ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అండ్ పుష్ స్టార్ట్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. అండ్ ఏసీ కూడా అండ్ దాంతోపాటు 12 volt సాకెట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. USB ఆక్సిలరీ 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ 1 రివర్స్ అనమాట. సో వెహికల్ సంబంధించిన సో రివర్స్ కెమెరా వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. సో వెహికల్ సంబంధించిన కీ సో వెహికల్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో వెహికల్ సంబంధించిన రివర్స్ కెమెరా మాత్రం సో ఇక్కడ ఉంటుంది అనమాట. సో రివర్స్ కెమెరా అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన హ్యాండ్ బ్రేక్ కానీ ఆర్మ్ రెస్ట్ కానీ అండ్ ఇక్కడ సీట్ కవర్స్ కూడా చూడండి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ గ్లో బాక్స్ కూడా మీకు చూపిస్తాను. గ్లో బాక్స్ కూడా మంచి కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ లో కూడా మీకు ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు లెగ్ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ రేర్ ఏసీ కూడా అవైలబుల్ ఉంది. సో రేర్ ఏసీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ రేర్ ఏసీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ టాప్ పొజిషన్ లో బాగానే ఉంది. లైట్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ రైట్ సైడ్ డోర్ కూడా అవైలబుల్ ఉంది. దానికి ఒరిజినల్ లెడ్ ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ట్రెడిషనల్ మనకి యాంటీనా ఉంది. రేర్ వైపర్ డీఫాగర్ కూడా అవైలబుల్ ఉంది. కెమెరాతో పాటు సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆస్టా CRDI. అండ్ వెహికల్ సంబంధించిన మనకు అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా మీకు ఫ్లడ్ ఎఫెక్టెడ్ కానీ రైట్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్. అండ్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవి లేవు అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ గా ఉంది. ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ వెహికల్ కూడా చూసుకోండి రోబోటిక్ పంచెస్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన
లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదు. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చేసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీ సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి 70 to 80% వరకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు ఓనర్స్ కానీ ఓనర్స్ గ్యారంటర్ ఉంటే. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే దీనికి ఇది వచ్చేసి ఏంటంటే 5,50,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాను అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ని మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.